ఇదిగో కేసీఆర్ ఆనవాళ్లు. నేడు కొండపోచమ్మ సాగర్లోకి పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కాళేశ్వరం అంటే కేసీఆర్, కాళేశ్వరం అంటే రైతన్న, కాళేశ్వరం అంటే తెలంగాణ, కాళేశ్వరం అంటేనే తెలంగాణ రైతన్నల సంజీవని, కాళేశ్వరం అంటే రైతన్న సమాహారం. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని, గ్యారంటీలను, 420 హామీలను తుంగలో తొక్కి పరిపాలన చేతగాక గత 2 సంవత్సరాలుగా పూటకో మాటతో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతూ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా కాళేశ్వరం కూలిపోయిందని, తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లపై అభండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేశారని తెలిపారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ల ముందు కాళేశ్వరం నుంచి 7 బాహుబలి మోటార్ల ద్వారా గోదావరి జలాలు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లోకి పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. కాళేశ్వరం సంజీవినిలాగా ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ మంత్రులు సందర్శించాలన్నారు. ప్రభుత్వానికి కళ్లు ఉంటే నేడు కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్ల వద్దకు, మల్లన్న సాగర్ వద్ద, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ మిడ్మానేర్, ఎల్లంపల్లి వద్దకు వచ్చి చూడాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మంత్రులకు తెలిపారు. కళ్లు లేని కబోదుల్లాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడవద్దని హెచ్చరించారు. దానికి నిదర్శనమే ఈ రోజు కొండపోచమ్మ సాగర్ లోకి నీటి ప్రవాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 15 రిజర్వాయర్లు ఉంటే కేవలం ఒక్క పంపు స్టార్ట్ చేయడంతో ఎంతవరకు సమంజసమని తెలిపారు. గోదావరి నీళ్లు సముద్రంలో వృధాగా పోతూ ఉంటే 6 పంపులు స్టార్ట్ చేయాల్సింది పోయి 1 పంపును స్టార్ట్ చేయడం దారుణమన్నారు. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నింపి అక్కడి నుంచి హల్దీవాగు, పూడవెల్లి వాగు, సంగారెడ్డి కెనాల్, రామంపేట కెనాల్, జగదేపూర్ కెనాల్లోకి గోదావరి జలాలను వదిలి వాగుల గుండా ఉన్న లక్షలాది ఎకరాలకు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. 2,20,000 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్కటి కూడా చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తమ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రోజుకు డ్రామా చేస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా బీజేపీ కల్పించలేదని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం కోసం ₹1 కూడా నిధులు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై కక్ష కట్టిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను బొంద పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్, నాయకులు మ్యాకల కనకయ్య, పతిబాబు, సంతోష్, మహేష్, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్టు మీద 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పోయినా కాళేశ్వరం మీద, కేసీఆర్ కుటుంబం మీద ప్రజలలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం సజీవంగా ఉంది. ఇలా కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయకుల సాగర్, అన్నపూర్ణ, ఎల్లంపల్లి, మిడ్మానేర్, ఇన్ని రిజర్వాయర్లు సజీవంగా ఉన్నాయి. అన్ని పంప్ స్టేషన్లు లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూసిండ్రు, పంపు స్టార్ట్ అయింది. ఒకటే పంపు స్టార్ట్ చేసారు. దీనిలో దాదాపుగా 5 పంపులు ఉన్నాయి. లైన్లు 6 పంపులు ఉంటే ఇప్పటి వరకు ఒక్కటే స్టార్ట్ చేసారు. ఇవాళ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు నీళ్లు పెట్టుకోవాలి. దీని కింద ఉండే కాలువలన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు, కనీసం 10 టీఎంసీలు కూడా లేవు అక్కడ. రంగనాయకుల సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు, 1 టీఎంసీ కూడా లేదు. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇప్పుడు పంపులు స్టార్ట్ చేసింది. అవి కూడా కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయకుండా వరద నీళ్ళతో వచ్చినట్టే లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాళేశ్వరం మీద కేసీఆర్ గారు 90,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ ప్రజెంట్ అది 10 లక్షల కోట్ల ఆస్తి.
10 లక్షల కోట్ల ఆస్తి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల కోట్ల ఆస్తి రిఫార్మ్స్ క్రియేట్ అయ్యింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. కనీసం ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక కొత్త స్కీమ్ తీసుకురాలే, ప్రజలకు ఉపయోగపడేది కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ ఎక్కడ కూడా చేయలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండ్రు. అందుకే కేసీఆర్ గారు బతికి ఉన్నన్ని రోజులు చిరంజీవిగా ఉంటారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆషామాషి ప్రాజెక్టు కాదు. బీజేపీ నాయకులు మాట్లాడుతుండ్రు, ఇప్పటి వరకు ₹1 కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కైపై కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే బీజేపీ ఎంపీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ, అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక కేసీఆర్ కుటుంబం మీద పడి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాళేశ్వరం అంటే తెలంగాణ గుండె చప్పుడు, కాళేశ్వరం అంటే తెలంగాణ రైతన్న, కాళేశ్వరం అంటే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే లైవ్ తీసుకురావాలి. ఇట్లాంటి కొండపోచమ్మ సాగర్లు ఇంకా 10 కట్టండి, మల్లన్న సాగర్లు 10 కట్టండి. తెలంగాణ రాష్ట్రాన్ని గడ్డ మీద ఉంది. అటు కృష్ణానది ఆంధ్రకి వెళ్ళిపోతుంది, ఇటు గోదావరి సముద్రంలో పోతుంది. ఎత్తు గడ్డ మీద ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా చాలా రిజర్వాయర్లు కట్టాలి, కెనాలు తవ్వాలి. తవ్విన తవ్వుతూనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ప్రాంత రైతులు ఆనందంగా ఉంటారు. ఈ రైతుల్ని రాజులు చేసినటువంటి కేసీఆర్ గారికి ఎప్పటికీ రాష్ట్రం రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యూరియా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలే, యూరియాని అడగలే. రైతు బంధు సమయానికి వచ్చింది, పెట్టుబడులకు అందింది. అదేవిధంగా యూరియా ఈ గ్రామాలలోకి వచ్చింది. కరెంటు ఇంటి దగ్గర నుండి మోటార్లు నడిపించుకున్నారు. అంటే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ కరెంటు కానీ ప్రాజెక్టుల నుంచి నీళ్లు కానీ పెట్టుబడులు కానీ సకాలంలో అందించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా రైతు బంధు అయింది, రైతు బీమా అవుతుంది. అదేవిధంగా కరెంటు రావట్లేదు, ప్రాజెక్టు కాలువలో నీళ్లు రావట్లేదు, యూరియా కోసం లైన్లు కడుతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం కూడా పూర్తిగా లోపించింది. అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలలో ఉండి, అటు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎప్పుడు ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్రం అంటే బీఆర్ఎస్ గుండె చప్పుడు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.